కంగారు పడకండి. ఎవరు నువ్వు అది నీకు అనవసరం. నేను ఆడుతాను పాడుతాను. లెటెస్ట్ స్టార్ట్. తెలుసా మనసా సా సారీగా మెన్ పదని సే కమాన్ మదియో సే. రేయ్ ఎవడ్రా నువ్వు? దారి తప్ప నేను పిల్ల ఉన్నావు. ఓయ్ ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు. నరికేస్తా. ఏ ఊరు మీది? రేయ్ ఏయ్ రేయా రేయా ఏడుగంటవా ఏడుగంటవా సారీ సార్. రేయ్ సూపర్ రైడ్. చీ 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 చిన్న పిల్లాడు. పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్? మన ఇద్దరు మనస్తత్వాలు ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేతో ఒక మాట అన్నాను. అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు ఆకలేస్తుంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. రే రేయా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం. మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిళ్ళప్ప. అబ్బే కాదండి, నిజమే. బయటకు వెళ్ళి బట్రాబో. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురా బాగుంటుంది. తింటా లేదా మొహాన్ని కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. బట్రా వెళ్ళు. భద్రా బుజ్జి, ఒరే బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావా? కోట్ సార్. 2 రూపాయలు చేసేవా? సరే తీసుకోండి. ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా? ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? సార్ ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ జీడిపప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్ను. వదిన వేస్తే వెంకి పొన్ను నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్తగా అడుగుతారేంట్రా? నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాబే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. చిచి అవునీ నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు. స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంపెనీ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు. నాకు ఎంత ఇష్టమో ఒకటే ఉంచండి రా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నో అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అబ్బాయి అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు నాన్ వెజ్ తిన్నంటావా? ఇక్కడ ఈ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. నీ బతుకు చెడా. ఇది ఎలా జరిగింది చెప్పమా? ఆ రిచర్డ్స్ గాడు మనకు ఓపెనర్ గా దిగడం ఏంటి? మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి? కామెంటరీ చెప్పి ఎదవా క్యాచ్ పెట్టేయడం ఏంటి? అబ్బో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఎలా జరిగింది చెప్పమా?
బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఏమయ్యా ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా. చచ్చా. ఆ, రేడియో పోయింది, వినపడటం లేదు. ఏంటి స్మెల్? ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ బాలరాజు అడ్వకేట్. కృష్ణకుమారి మై జూనియర్. హలో. ఆల్ రే వద్దండి. సుజాత గారు నా క్లయింట్. మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం. ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. 1980 సంవత్సరంలో ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడే రిజిస్టర్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి. అక్కడ మా గుమస్తా యేసుపాదం ఉంటాడు, అతన్ని కలవండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏ ఏమేమిటయ్యా శ్రీకాంత్ పోయాడు? పోయాడా? ఎప్పుడండి పాపం? పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా? వికెట్ పడిపోవడం వల్ల పోయాడు. ఎవడా నువ్వు? బాలరాజునండి. బాలరాజువా? పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లో చెప్పు. మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్? పిచ్చా? చచా, ప్రాణం. చిన్నప్పుడు గూటీ బిల్ల ఆడుతుంటే మన షర్మిలా ఠాగూర్ హస్బెండ్ లేడు, ఆ. పటౌడి. ఆ. అతగాడి టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది కానీ లేకపోతే కపిల్ దేవ్ ప్లేస్ కదా మనది. ఓహో అలాగా. ఆ. అయితే మన గ్రూప్ అనమాట. గ్రూపా? నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి. ఆ? నిజమా? ఎస్ మీరు శ్రీకాంత్ కాబోయే భార్య? ఎస్. కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా. ఏంటమ్మా ఈ వేళాకుళం? సిక్సర్ కొట్టిన బంతి ట్రాన్సిస్టర్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను. ఇప్పుడు కామెంటరీ అలా ఎన్నో. అది చూడండి యేసుపాదం గారు, 1980లో మ్యారేజ్ జరిగింది. దాని తాలూకు డీటెయిల్స్ కావాలి. 1980 ఆ, చాలా ఏళ్ళైంది. దొరకడం చాలా కష్టం. ఎలాగైనా వెతకండి ప్లీజ్. ఇదేమైనా ఇండియాకి వెస్టిండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా? మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం. అయినా ఏ సీజన్ లో జరిగింది? ఏప్రిల్ 21. ఏప్రిల్ 21. పేర్లు? సుజాత గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. బ్యూటిఫుల్ నేమ్స్. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ సారీ అమ్మా, రిజిస్టర్ అవ్వలేదు. సార్ కాస్త జాగ్రత్తగా చూడండి. చూడమ్మా, ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్ వదిలి పెవిలియన్కి వెళ్లాల్సిందే. అది రూలు. సెలం అవుతుంది చూడరా. మీదే. నాదా? హలో హలో, ఎవరండి? వినపట్లేదు. తాయారు నువ్వా? వచ్చేస్తున్నావే. సంభావన నీ పిన్నా కూడా. అందుకే ఫోన్ చేసావు నువ్వు? కారు బొక్క. ఎందుకంటా ఏమిటి? మగ పెళ్లి వారికి ఆడపిల్లి వారికి అభిప్రాయ భేదాలు వచ్చి చివరి నిమిషంలో పెళ్లి చెడిపోయి వెనక్కి వచ్చేస్తున్నాం. ఉన్నది ఒక్కటే బస్సు, దాంట్లోనే వచ్చేస్తున్నాం. ఎడం వైపు మగ పెళ్లివారు, కుడివైపు ఆడపెళ్లివారు, మధ్యలో నేను శంభుగాడు వస్తున్నాం ఇక్కడ. ఎందుకంటా ఏమిటి? లవ్ మ్యారేజే. లవర్స్ ఇద్దరు విడిపోకూడదని రూల్ ఏమన్నా ఉందేమిటి? ఎలా విడిపోయారంటా ఏమిటి? సిల్లీ మ్యాటరు. పెళ్లి కొడుకు టెంపరీ జాబ్ అంట, పర్మనెంట్ జాబ్ అని అబద్ధం చెప్పాట. దాంతో ఆడపిల్లి వారికి కోపం వచ్చి పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకును పెళ్లి కూతురుతో అడిగించాట. పెళ్లి కూతురు 10 మందిలోనూ నన్ను ఇలా అడుగుతుందా అని చెప్పేసి అబ్బాయి అహం దెబ్బతింది. ఇగో ప్రాబ్లం. ఆడపెళ్లి వారు ఇలా అవమానిస్తారనే బాధతో మేము వాళ్ళని అవమానించడమే, వాళ్ళేమో పరువు తీశారు. అక్కడికి వాళ్ళకి ఏదో పరువు ఉన్నట్టు. ఇదిగో పంతులు, వాళ్ళతో మాకు మాటలేంటి? ఒక స్థాయి స్తోమత లేని మనుషులు. హలో, స్థావతున్నాం కాబట్టి స్కాచ్ తాగుతున్నాం. పట్టపగలు తాగడాన్ని బట్టే మేనర్స్ లేని ఫ్యామిలీ అని తెలుస్తుంది. ఇదిగో డ్రైవరు, బస్సు పోయి లేచి పారేస్తా. ఏంటి వేసేది? ఒక్కడి పీకానంటే తిన్నగలి సీట్లో పడతావు. నువ్వు పీకేదేంది? ఇంకొక పెగ్గు పీకానంటే నేనే పలుకుతాం హాయిగా. ఛీ, నేను సన్నాసులతో మాట్లాడు. నేను సన్నాసులతోనేగా మాట్లాడుతుంది. అంటే మా గురువు గారు సన్నాసేనా? మీ అభిప్రాయం? వాళ్ళ అభిప్రాయం అది కాదు, అది నీ అభిప్రాయం. తాగుబోతు సన్నాసులతో అసలు మాట్లాడు. మేము తాగుబోతులమే కానీ పెళ్ళానికి భయపడేంత సన్నాసులం కాదు. నన్నంత మాట అంటావా? చూసావా ఎంత మాట అన్నాడో నిన్ను? ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నావు.
అక్కడ లేడీస్ ఎంటర్ అయిపోయారు, నువ్వు తగులుకోవే. ఏంటే వాగుతున్నావు? మీరు చిల్లర మనుషులని తెలియకే మీ బోర్డు సంబంధం ఒప్పుకున్నాం. ఇదిగో పెట్టారుగా ఒక చౌకబారు చీర. అమ్మా, తప్పు చీర ఎక్కడప్పకండి. చాలే, నీ మొహానికి ఈ చీర ఎక్కువ. అమ్మా అయిందేదో అయిపోయింది, మీరు కొంచెం ఊరుకోవచ్చు కదమ్మా. మధ్యలో నువ్వేంటయ్యా బోడి? నన్ను పట్టుకుని బోడి అంటారా మీరు? బోడి కాకపోతే బొచ్చయ్యా. గురువు గారు బొచ్చు కంటే బోడే బెటరు. అలాగా అందరికి వినపడలేదు, గట్టిగా చెప్పరా. ఏమండోయ్ ఇది వినండి, మా గురువు గారు బొచ్చు కాదు బోడే. వెధవాని. అమ్మా పెళ్లి కూతురు అయ్యిందేదో అయ్యింది. ఆ పెళ్లి కొడుకుతో ఇంగ్లీష్ లో సారీ అన్న మొక్క చెప్తే సరిపోయేది కదా. నువ్వు నోరు మూయవయ్యా. చేసినంత చేసి సారీ చెప్పాలంట. సారీ ఇప్పుడు రే అమ్మాయి పాస్పోర్ట్ ఏమైంది? అదంతా నాకు అనవసరం, ఏదో రకంగా మేనేజ్ చెయ్యి. అమ్మా, రే నేను తర్వాత చేస్తా. ఇక్కడ మంచం మీద నా డ్రెస్ పెట్టా నీదే. ఏయ్ ఏం డ్రెస్సు? ఇక్కడ పెట్టాను రా. అయినా అస్తమాన నా రూమ్ లో నీకేంటి పని? వెళ్ళి అమ్మ రూమ్ లో స్నానం చేయొచ్చు కదా. ఎల్లో డ్రెస్ రా, ఇక్కడ పెట్టాను. ఎల్లో డ్రెస్ అని నొక్కి చెప్తున్నావు ఏంటి? ఆ డ్రెస్ లో వస్తాను ఎవరికైనా మాట ఇచ్చావా? నువ్వు ఉండరా. ఏయ్ ఏయ్ ఇది నా వార్డ్రోబ్, ఎన్నిసార్లు చెప్పాలి దీన్ని ముట్టుకోవద్దని? సరే ముట్టుకోవద్దు అంతేగా. ఎందుకు రాలార్చావు? నేను భయపెట్టానికి భయపడ్డావు కదా. కొంచెం ఓవర్ అయింది. చూసావా నా డ్రెస్ ఇక్కడే ఉంది. రే అజయ్, జ్యూస్ తాగరా. ప్రాక్టీస్ అది బాగా చేస్తున్నావా? జరుగుతుందమ్మా. జ్యూస్ తాగి గ్లాస్ ఇవ్వు. నేను ఇస్తాగా, నువ్వు వెళ్ళమ్మా. తాగరా. నువ్వు వెళ్ళమ్మా, నేను ఇస్తా కదా. ఏంటమ్మా? తప్పుకోరా. ఏంటి తప్పుకోరా? అరే తప్పుకోమంటే లే, అట్లేరా. ఏంటమ్మా? ఏదో తక్కువైంది బొమ్మకి. బొమ్మ కదా, ప్రాణం తక్కువేంటది. ఇది తక్కువైంది. అమ్మా బొట్టే కదమ్మా, నేను పెడతా, నాకివ్వు. ఇప్పుడు చూడు ఎంత ముద్దొస్తుందో. ఎంత చక్కనైన పెళ్ళం దొరకాలరా నీకు. ట్రై చేద్దాం. సరే నువ్వు రా, రా గ్లాస్ తీసుకో రా. ఇక్కడనే నీ పడక, పొద్దున్నే కొడుకు శైలకు లేపుతా. కూల్ సంతోష్, వెల్కమ్ ఈ రేంజ్ లో చెప్పాలా? ఎక్స్క్యూజ్ మీ. Better. Oh my god.
స్మెల్ పడక ఇప్పుడు నిద్ర పట్టింది. కాఫీ కావాలా? బూస్ట్. బూస్ట్ ఓ పోయి తాగు. ఏం బిడ్డా బూస్ట్ బాగుందా? ఓ పోయి బర్లతోటి సాఫ్ చేయి. మేడం పడిని పాపం పతివాడు అయ్యో పాపం పతివాడు. అమ్మయ్యా. Oh shit! ప్రేమ కన్నను వెల్లిదివే మనిషిని గణాలిక చెట్టునని. ప్రేమ కన్నను రాంగ్ బటన్ నొక్కినట్టున్నాను. గణాలిక చెట్టునని సమసి చూసు ఆ రాజకుమారిని నిలుతని సుగముగా గడుపుమని. నువ్వు దున్నాల్సిన ఎకరం నేల ఇదే, దున్ను. ట్రాక్టర్ ఎక్కడ? ట్రాక్టర్ గిక్టర్ ఏముండదుడా, ఇలాగే దున్నాలే. ఎలా? ఇలా అన్నా ఆడియా. బాబు బాబు ఆగండి. ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? బాబు సాటి మనిషిని విషించడం అనాగరికం. నిజమేనండి, కానీ మనిషి కాదు. ఇంత పచ్చి తెలుగు మాట్లాడతారు. తమరు తెలుగువారా? అవును, పట్నాయక్. ఇంతకీ మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? కోపం వద్దు బాబు. సార్, మేము దుబాయ్ వెళ్దామని వచ్చాం. మాకు ఉద్యోగాలు ఇప్పేస్తానని పొట్టోడు ఇంకో పొట్టోడు పరిచయం చేశాడు. వాడు మా డబ్బులన్నీ. అక్కర్లేదు, నాకంతా అర్థమైంది. ఆ పొట్టాయన మిమ్మల్ని మొత్తం దోచుకున్నాడు. ఇప్పుడు మీకు జేబులు ఉన్నాయి కానీ అందులో డబ్బులు లేవు. అవును సార్, ఎలా కనిపెట్టేశారండి? నాన్న కొట్టొద్దు, కొట్టొద్దు. ఇలాంటి అంశం నేను చూడలేను సార్. టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. నీరసానికి కళ్ళు తిరిగిపోతున్నాయి బాబు. అందాక ఈ శనగలు తినండి. మిమ్మల్ని ఈ పొజిషన్ లో చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎందుకే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదో ఇక్కడే డబ్బులు సంపాదించి దుబాయ్ వెళ్ళిపోవాలి సార్. మాలాంటి చూస్తే మీ గుండె తరుక్కుపోద్ది కాబట్టి మీరే మాకు దారి చూపించాలి సార్. మీరేం భయపడక్కర్లేదు, నేను ఉన్నానుగా. మై హోనా. ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను, బొంబాయిలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అందుకే కొడుతున్నారు. సరే, మీరు ఉండడానికి ఇల్లు ఇస్తాను, బతకడానికి ఉద్యోగాలు ఇస్తాను. మనం మ్యాన్షన్ కి వెళ్దాం పదండి. మ్యాన్షన్ అంటే ఏంట్రా? మ్యాన్షన్ హౌస్ బ్రాండీ బాటిల్ మీద ఉంటుంది, పెద్ద భవనం అది. పట్నాయ్ గారు చెప్పిన భవనాలని చుట్టూ కనిపించినాయి. ఇదేంటో ఇలా ఉంది. పెద్ద మ్యాన్షన్ అన్నాడు. ఇదేనయ్యా మీరుండే రూమ్ విత్ ఫర్నిచర్. ఎలా ఉంది? ఏంటండి, ఒక బెడ్రూమ్ అని, ఒక హాల్ అని, ఒక చికెన్ అని, కిచెన్ అని. మీరందరూ కూర్చుని మాడుకుంటున్నారు అనుకో, అది హాల్. వంట చేసుకుంటున్నారు అనుకో, అది కిచెన్. పడుకున్నా అనుకో, అది బెడ్రూమ్. మరి వర్షం వస్తే స్విమ్మింగ్ పూల్. సరదాగా ఈత కొట్టొచ్చు. సరదాగా నన్ను అర్థం అవుద్ది. మాకు తొందరగా ఏమైనా ఉద్యోగాలు ఇప్పించండి. ముంబైలో జాబులు వేస్ట్ అయ్యా, బిజినెస్ బెస్ట్. మేమే బిజినెస్ చేస్తామండి. ప్రతి మనిషిలోనో టాలెంట్ ఉంటుంది. ముందు మీ టాలెంట్ చేయటం నాకు తెలియాలి. నీకేమొచ్చు నాన్న? మందాగట వచ్చేది. కెపాసిటీ ఎంతో? దించకుండా ఫుల్ బాటిల్ తాగాలి. ఏ దించి తాగొచ్చు కదా. దించితే ఇటు తాగేస్తానండి. నిన్ను అడగక్కర్లేదు. నీకేమొచ్చు బాబు? ప్రేమించడం వచ్చండి. ఇప్పుడు పిల్లని చూపించాలా? అబ్బో సిగ్గు ఒకటి. నువ్వు స్పీడ్ గా ఉన్నావు. నీకేమొచ్చమ్మా? నాకు ప్యాకెట్ వచ్చు సార్. నా బాబే వద్దులేదు. నీకేమొచ్చు నాన్న? అదేంటది? కరాటే. ఓహో వద్దులేదు, అవసరం లేదు. ఇంకా పెద్ద నీకేమొచ్చు? ఏడు వంట మనిషి అండి. వంట కాదు సార్, చెఫ్.
చెఫ్ అంటే ఏం వంటలు వండుతావు? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, ఆస్ట్రేలియన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇవన్నీ అక్కర్లేదు కానీ పావు బాజీ వచ్చా? నేను చేయటంలో ఎక్స్పర్ట్ సార్. మీ అందరిలోకి ఇతనే వేస్ట్ వేయాలి అనుకున్నా, కానీ ఇప్పుడు ఇతనే మీకు హెల్ప్ అవుతున్నాడు. ఎలా సార్? చెప్తాను. ఈ పెద్ద బాబుని కుక్గా పెట్టుకుని పావు బాజీ బిజినెస్ పెట్టుకోండి. ఇంత బతికి పావు బాజీ పంట. బాబు మీకు ఇష్టం లేకపోతే వద్దులే, మీ దారి మీరు చూసుకోండి. అలా అనకండి పట్నాయక్ గారు. అంతే మీరు ఎలా చెప్తే ఎలాగండి? ఇప్పుడు మీకు ఎవరికి ఈగో ప్రాబ్లమ్స్ లేవు కదా? మా బతుకు ఇగో ఏంటండి, కానీ పెట్టుబడి లేదు. మై హోనానా, ఇదిగో 500. మోసపోయిన వాళ్ళని ఆదుకోవడం నా హాబీ అయితే ఉదయాన్నే అప్పించి సాయంకాలం వసూలు చేయడం నా బిజినెస్. ముందు ముడిసరి కొని బిజినెస్ మొదలెట్టండి. ఇందులో 50 తగ్గింది. తగ్గలేదు, నేనే తగ్గించాను. ఇంట్రెస్ట్. హలో హనీ, నేను శారీ షాప్ లో ఉన్నాను. ఇక్కడ పట్టు చీర చూసాను, చాలా బాగుంది. కొనుక్కోమంటారా? నో 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 ప్రాబ్లం. ఇంత చిన్నదానికి నన్ను అడగాల? కొంచెం కాస్ట్లీ అయినా కొనుక్కో, కానీ అక్కడ కట్టుకోకు. హలో, నేనండి. ఏంటండి? డైమండ్ నెక్లెస్ ఒకటి చూసాను, నాకు చాలా నచ్చింది. ఒక్కటే పీస్ ఉంది, తీసుకోనా? నో 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 ప్రాబ్లం. డబ్బు గురించి ఏం ఆలోచించుకో, తీసుకో, మెడలో వేసుకో, ఉసుకో. హలో, సారీ హనీ, నేను డిస్టర్బ్ చేస్తున్నానేమో. నో 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 ప్రాబ్లం. ఇంకేమైనా కావాలా? బెంచ్ కార్ డియర్. అయ్యో, చాలా చిన్నది, కొత్త కలర్. ఇది మిస్ అయితే 3 months ఆగాలట. ఓహో, ఏమీ ఆగద్దంట, వెంటనే కొనేసుకోమంట. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ సెల్ ఎవరిదండి? నాదేనండి. నో ప్రాబ్లం, మాట్లాడుకోండి. ఇప్పటికే బిల్ చాలా పేలిపోయిందండి. ఇంకా మాట్లాడాను అనుకోండి, నిండా మునిగిపోతారు. పర్లేదు, మాట్లాడుకోండి. ఏం పర్లేదు, ఇంటికి వెళ్ళి చూసుకో, తర్వాత తెలుస్తుంది. ఓ, సెల్ ఉందని పోజు కాదు. हीरो बनेगा तू? एक बार बोला, समझ में नहीं आता शक्ल देख. నేనయ్యా ప్రొడక్షన్ మేనేజర్ సత్యం. ఎన్టీఆర్ ని కూడా అలాగే తోసేశారు రా. ఏమైంది? విశ్వవిఖ్యాత పుట్టినవాడు నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా కావాల్సిందిరా. మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు. అన్నా ఇక్కడ చిరంజీవి అద్దంలో ముఖం చూసుకోమన్నారా? ఏమైంది? మెగా స్టార్ బాసు. ఆ తర్వాత వేలుందులే జడుచుకుంటారు. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్లు నవ్వు తెరుస్తారా నీ అబ్బా. తెలుగు దేశంలో, తెలుగు రాష్ట్రంలో, తెలుగు నగరంలో, తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్తేంట్రా? మీ బతుకులింతేరా. ఇలా కాపలా కాయాల్సిందే. ఈ రోజు నేను ఇక్కడ, రేపు అక్కడ, మీరెప్పుడు ఇక్కడేరా? రే ఇక్కడే. ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశాను రా, కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న. అది ఈ ఎమోషన్, ఈ డ్రామా కావాలరా. డ్రామా, ఎమోషన్. 6 ఏళ్ళ నుంచి ఇలాగే తోసి పారేస్తుంటే ఇక కొత్తగా ఎమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే? అది కాదురా కోటి. బాబు. బాబా? నిన్ను కూడానా? ఏ హీరోయిన్ ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా? హీరో అవ్వాలి కదా. చెప్పు. అవుతావు కదా. అవును రే. ఆ బాబు ఎవరికో, చిచి ఇడు కాదు, ఈ బాబు ఎవరికో కచ్చపడానికి వెళ్ళో ఏమైంది అది? వాళ్ళ బాబాయి బావమరిది విన్నారా? రేపు 9:23 వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట. ఓహో, సిద్ధాంతులు కూడా కదలింటున్నారా? ఇప్పుడు అర్థమైందిరా కోటి, నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో. డ్రెస్ ప్రాబ్లం. ఈ తొక్కలో డ్రెస్సులు వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి. కొంచెం పక్క రౌండ్ ర్యాలీ. నువ్వు గానీ రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావనుకో, నువ్వే హీరో రే. యువరాజులారా, మా కుమార్తె స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆపండి. ఈ పెనుగొండ రణచండ గండబేరుండో రాకుండానే ఈ స్వయంవరం జరిపించడానికి నీకెన్ని గుండెలు రాజమామా?
ఈ తప్పు చేసినందుకు నిన్ను మన్నిస్తా. ఎందుకో తెలుసా? అదిగో తెరచాటు నుండి దొంగ చూపులతో మా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రే రాజా రే రాజా అంటూ మా కోసం రెపరెపలాడిపోతున్న నీ కుమారి మా సుకుమారి పూరేకు సోకు నిన్ను మన్నించమంటుంది మామా. అవును, ఈ ఆసనాల మీద కూర్చున్న వుల్ఫాగాళ్ళంతా ఎవరు? వారు కూడా మీలాగా స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులు. తొక్కలేం కాదు. కాదు, పొడుగు దేశం కొడుకు రాజులం. ఏ దేశం? పొడుగు దేశం. పొడుగు దేశం. చూడు రాకుమారా, శుభప్రదంగా స్వయంవరం జరగవలసిన సభాభవనాన్ని సంగ్రామ రంగంగా మార్చడం సంప్రదాయం కాదు. చావుంటే సత్తా ఉంటే స్వయంవర పరీక్షలో నెగ్గి మా కుమార్తెను చేపట్టు. ఏమిటా పరీక్ష? 3 ప్రశ్నలు. ప్రశ్నల? రాజమామ, స్వయంవరం అంటే ధనస్సుల్ని ఎత్తి వెరచమనాలి, కొండల్ని పిండి చేయమనాలి, గురి చూసి చేపల్ని కొట్టమనాలి. అంతేగాని పిట్ట కథలు చెప్పు, పొడుపు కథలు విప్పు అనడం కాదు. ఓహో, అంతటి ఘనుడమా? అది చూస్తాం. నవ్వాపి చెప్పు. ఎవరక్కడ? ప్రభు. ఆ విల్లంబు ధనుస్సు సభా మధ్యంలో పెట్టు. ఆ పండు నెత్తి మీద పెట్టుకో. ఆ భటుడికి పిసరంతైనా గాయం కాకుండా ఆ పండుని పగలగొట్టాలి. అలా పగలగొట్టిన వారికి మా కూతుర్ని కట్టబెడతాం. రాకుమారులారా, ఏ పులకరే తమరేమిటి బాబు? ధీరాలు భీరాలు పలికారుగా, వాక్కురా అదే. కొట్టను, కొట్టలేను. అపరాజమామ, నిజానికైనా కయ్యానికైనా సమానమైన వాళ్ళనే చూసుకోవాలి. అందుకని ఏమిటిది? బాదం పప్పు. అయితే ఏమిటిప్పుడు? ఇదేమిటయ్యా, పప్పు నానెత్తిన పెట్టావు? పప్పు పగల కొడతా. వద్దు. పప్పు తీసావు, తలకు గురి పెడతా. వద్దు. గుడ్డిలాడి, ఒక్కసారి ఇలా వస్తే మీకు చిన్న వినోదం చూపిస్తా. వినోదమా? మేము సిద్ధం. మట్టు కళ్ళ మలిని వర్ణనాల తర్వాత తడిసిపోతోంది నాకు. తెమలవయ్యా, అదేమిటయ్యా, అటు తిరిగి ఇటెక్కు పెట్టావు? ఇటు చూసి అటు కొట్టడమే మా మాయాజాలం మామా. భళా భళా మామా, పగిలిందా పప్పు? రెండు ముక్కలైంది అల్లుడు. ఫలా అల్లుడు గారు, ఫలా. మీ ధనుర్విద్యా నైపుణ్యం అపూర్వం, అద్భుతం, అమోఘం. అమ్మా, మాలికాధారణం చెయ్యి. కూర్చోండి. జస్ట్ ఇప్పుడే వచ్చాను. మేము అడిగామా? సెంటు గట్టి కొట్టాడు. ఇతనేనా మూర్తి? చాలా గ్లామర్ గా ఉన్నాడే. నానమ్మా. నమస్కారం నాన్నమ్మ. నమస్తే నానమ్మ. ఫణి, రాజ్, దీప్తి, శాలు, సునీల్, కిరణ్. మా నమస్తే అండి. రండి నాన్నమ్మ, కూర్చోండి. నాన్నమ్మ, మీరు రెగ్యులర్ గా జాగింగ్ చేస్తారా? చాలా యాక్టివ్ గా ఉన్నారే. మరే జాగింగ్ కాదురా, షార్ట్ స్కిప్పింగ్ చేస్తాను. ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళే? అలాంటిదేం లేదు బాబు, మా కాలం తిండే అంత. సరే గాని రండి, భోజనం చేస్తూ మాట్లాడుకో. మీరంతా చాలా మంచివాళ్ళని మా చిన్ను చెబుతూ ఉంటుంది. అక్కడుంటే అంతా వచ్చిపోయేవాళ్ళు, చుట్టాలు పక్కాలు.
ఇక్కడ ఏమీ తోచడం లేదు. మీరంతా అప్పుడప్పుడు వస్తుండండి. తిరలా భోజనానికి పిలవాలి గానీ రోజు వచ్చి 3 పూట్ల తిని పార్సిల్ కూడా అట్టుకెళ్తాం. తీసుకొస్తాను. అలాగే. కూర బాగుందన్నమా. అది మా చిన్ని చేసిందయ్యా. అవునా? సూపర్, చాలా బాగుందన్నమా. లవ్లీ. కిరణ్, నీకు ఈ కూర అంటే ఇష్టమా? చాలా చాలా ఇష్టం. అంత బాగుందా? అయితే నేను కూడా ట్రై చేస్తా. ఓయ్, ఇదంతా నాడి. అరే నేను ఒక్కనే తింటానా? అరే చూడరా, నువ్వు కూరలో అన్నం నంచుకుంటున్నట్టు ఆలోచించుకో. నువ్వు కాస్త వస్తా. ఇదిగో ఈసారి భోజనాలకు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ కూడా తిందాం. మళ్ళీ ఇక్కడే కూర్చొని ఓన్లీ అయితే నేను కూడా తింటా. ఇక్కడున్నారు నా కోసం అనుకుంటా. కనిపించకుండా సైడ్ ప్రపంచం నుంచి పారిపోగలవు కానీ నీ నుంచి నువ్వు ఎక్కడికి పారిపోతావు? రా చెబుతా. చెయ్యి చెప్పు. చెయ్యేందుకు? నీ ఫేస్ చూసి నేను జాతకం చెబుతా. అష్టమసేన అరిష్టమంతా నీ ఫేస్ లోనే ఉంటుంది. 1000 రూపీస్ ఇచ్చావనుకో, మంచి ఇసుక వేసి మంచి చక్రం వేసి నీ జాతకం చెబుతా. అంత లేదు మరైతే 500 ఉందా? కొద్దిగా తగ్గించుకో. 200 కొద్దిగా తగ్గించుకో. 100 నిన్నైతే ఉండేది. ప్రజెంట్ ఎంత ఉంది? 12 రూపాయలు పాల ఉంది. శని నేను చేస్తాడు రా. కావాలంటే నువ్వే శని నానా సంఖ్య లాగొచ్చు. రియలీ? మీ మామ కంట్రీ పోరా. మేడం నా లైఫ్ లో ఇలాంటి సిగ్గుమాలిన మనిషి నేను ఎప్పుడు చూడలేదు. సిగ్గు లేదు ఇవన్నీ తీస్తున్నావు రా. ఈ బొమ్మ మీద? అవునండి. మీరే తీసుకోండి. ఓడిపోతే పిండి మీసాలే. పాపాయమ్మకి మీసం పెట్టండు. ఏమిటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జెంట్స్. జలబుల జెంట్సా? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన, మార్బులిద్రోన, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచుంజంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. ఇటు మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. మావయ్య ఢిల్లీ గెలిచేసి మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరువు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? మావయ్య మావయ్య ఆడు మావయ్య. ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు పప్పుసుదా. ఏ పప్పుసుదా మావయ్య. నిన్ను పిలిచిపోయిన మధ్యగా లోపల వచ్చాయి. నువ్వు కదా అరే ఢిల్లీ ఫాల్ డౌన్. నాకే మీసం పెడతావు.